చంద్రబాబు 100 రోజుల పాలనపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో అమలు కాని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పింఛన్ తప్ప దాదాపు అన్ని సంక్షేమ పథకాలను అటుకెక్కించేశారు. రెడ్ బుక్ పాలన తీసుకొచ్చారు. వందల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలను హతమార్చారు. కొందరిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వైసీపీ సానుభూతిపరులపై దాడులకు పాల్పడ్డారు. వారిని భయభ్రాంతులకు గురిచేసి ఊర్లో లేకుండా చేశారు. గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిజాయితీగా పనిచేసే ఐపీఎస్, ఐఏఎస్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. రాజధాని ఏర్పాటుకు అమరావతి అనువైన స్థలం కాదని కమిటీ ఇచ్చిన నివేదికలను పక్కకు పెట్టి అదే ప్రాంతంలో రాజధాని నిర్మించాలని మొండి వైఖరితో ముందుకు వెళ్తున్న ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు 100 రోజుల పాలనపై మరిన్ని అంశాలు మరో వీడియోలో మీకోసం.